హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈ రోజు మనం డయాగ్నోసిస్ ఆఫ్ పాలిప్ అండ్ ఫైబ్రాయిడ్ గురించి తెలుసుకుందామండి. బేసిక్ ఏంటంటే ఫస్ట్ 3D అల్ట్రాసోనోగ్రఫీ విత్ కలర్ డాప్లర్ అండి. ఇందులో మనకేంటి క్యావిటీ ఎలా ఉంది, మయోమెట్రియం ఎలా ఉంది, సిరోసా ఎలా ఉంది, ట్యూబ్స్, ఓవరీస్ అన్ని మనకి కనిపిస్తాయి 3D అల్ట్రాసోనోగ్రఫీలో. ఇందులో పాలిప్ ఏమైనా ఉందా క్యావిటీలో, లేదా ఫైబ్రాయిడ్ ఏమైనా ఉందా క్యావిటీలో కానీ, మయోమెట్రియంలో కానీ, లేదంటే ఎనీ అదర్ పెథాలజీస్ కెన్ బి ఐడెంటిఫైడ్. ముఖ్యంగా పాలిప్ ఆర్ ఫైబ్రాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకవేళ పాలిప్ కనుక ఏమైనా ఉన్నట్లయితే దాని సైజ్ ఎంత ఉంది, పొజిషన్ ఎక్కడ ఉంది అన్నది మనకి 3D సోనోగ్రఫీలోనే చాలా క్లియర్గా తెలుస్తుందండి. నెక్స్ట్ కమింగ్ టు సోనోసాల్పింగోగ్రఫీ. ఇది ఇంకొక మెథడ్ అండి మనకి పాలిప్ ఆర్ ఫైబ్రాయిడ్ ని డయాగ్నోస్ చేయడానికి. ఇందులో ఏంటంటే సెలైన్ పంపిస్తాము, కింద నుంచి సెలైన్ పంపించి అల్ట్రాసౌండ్ ద్వారా మనం చూస్తాము ఎక్కడ కనుక ఏమైనా పాలిప్ కానీ ఫైబ్రాయిడ్ కానీ ఉన్నట్లయితే అగైన్ సైట్ యాజ్ వెల్ యాజ్ సైట్ అండ్ సైజ్ అన్నది మనకి తెలుస్తుంది. మనం సోనోగ్రఫీ అసిస్టెడ్ చేస్తున్నాం కాబట్టి సెలైన్ ఇన్ఫ్యూషన్. నెక్స్ట్ కమింగ్ టు హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. ఇందులో ఏంటంటే కాంట్రాస్ట్ యూజ్ చేస్తామండి. కింద నుంచి సెలైన్ బదులుగా కాంట్రాస్ట్ ని పంపించి ఎక్స్రే ఫిల్మ్ అనేది తీసుకుంటాం. ఇందులో కూడాను మనం క్యావిటీ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. నెక్స్ట్ హైకోసీ అంటే కాంట్రాస్ట్ యూజ్ చేసి అల్ట్రాసౌండ్ గైడెడ్ గా మనం చూస్తాం. ఇందులో మనము ఎక్స్రే కానీ, రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ పేషెంట్ కి ఏమీ ఉండదు. బట్ రియల్ టైమ్ ఇమేజింగ్ దీని వలన ఏంటంటే క్యావిటీలో ఉన్న పెథాలజీస్ యాజ్ వెల్ యాజ్ ట్యూబ్స్ లో ఉన్న పెథాలజీస్, ట్యూబ్ అంటే ఫెలోపియన్ ట్యూబ్, చాలా క్లియర్ గా తెలుస్తుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ. ఇందులో డైరెక్ట్ గా కనుక మనం స్కోప్ ని గర్భసంచిలో పంపించి పెథాలజీస్ ఏమున్నాయో అవి ఐడెంటిఫై చేస్తాం. MRI ఇస్ లాస్ట్ ఆప్షన్ అండి ఫర్ స్టేజింగ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్. ఫిగో స్టేజింగ్ అని అంటాము. అల్ట్రాసౌండ్ యాజ్ వెల్ యాజ్ MRI యూజ్ చేసి మనము ఫైబ్రాయిడ్ ఎక్కడైతే ఉందో లొకేషన్, సైజ్ ఇదంతాను క్లియర్ గా స్టేజింగ్ అనేది చేసుకుంటామండి. థ్యాంక్ యూ.